వ్యక్తి ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం కరెక్ట్ కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సమస్య వినేవాడితో చెప్పండి, వినేవాళ్ళతో మాట్లాడండి. సమస్య పరిష్కారం అవుతుందంటే పరిష్కారం చేసే వాళ్ళతో మాట్లాడండి. మీ లోపల సమస్యలను పెట్టుకోండి. పిల్లలను తీసుకొని చెరువులో వేస్తున్నారు, పిల్లలను తీసుకొని రైలు పట్టాల పైన పడుకోబెడుతున్నారు, తలలు వెళ్ళిపోతున్నాయి, మొండాలు మాత్రమే కనిపిస్తున్నాయి. సాగర్లలో, నదులలో, డ్యామ్లలో, ప్రాజెక్టులలో ఇలా పిల్లలను తీసుకొని ఉరిగేదే ఉంది, విషాలు పెట్టి చంపేస్తున్నారు. ఎంత బాధాకరమైన విషయాలు. పట్టుదలగా ఒక కుటుంబాన్ని చేయుతుగా ఉంటే చేయి పట్టుకొని, పిడికిలు పట్టుకొని తీసుకోండి. లేదు చేయుతో లేకపోతే విడాకులు ఇవ్వండి, క్లోజ్ చేసుకోండి, సమస్యను వదులుకోండి. అంతేగాని రోజువారీగా బాధపడుతూ ఇబ్బందులు గురి చేస్తూ ఈ పిల్లల్ని ఎట్లా చూడాలి, ఈ పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి, ఈ పిల్లల్ని ఎట్లా చదివించాలి అని వాళ్ళ భవిష్యత్ ప్రణాళికను మీరు పూర్తిగా క్లోజ్ చేస్తూ మధ్యలో ఇబ్బందులు గురి చేస్తారు. చనిపోయే రైట్స్ ఎవరికి అది పోతే మనం నిద్రలో పోవాలి, లేదంటే యాక్సిడెంట్ పరంగా పోవాలి, లేదంటే ఎవడన్నా చంపితే పోవాలి, లేదంటే ఎక్కడైనా నడిచేటప్పుడు ఏదైనా తట్టుకొని కింద పడేలా చనిపోవాలి, లేదంటే అనారోగ్యంతో చనిపోవాలి, లేదంటే ప్రాయం తగ్గిన తర్వాత చనిపోవాలి. అంతేగాని ఆత్మహత్య చేసుకుంటున్నామంటే మన కొద్ది మనము ఉరిశిక్ష వేసుకున్నట్టు లెక్క. ఉరిశిక్ష కూడా దాదాపు 3-4 ఏళ్ల తర్వాత ఆ విషయాన్ని పరిగణనలో తీసుకున్న తర్వాతనే ఉరిశిక్ష కూడా ప్రభుత్వం అమలు చేస్తుంది. కానీ అలా కాకుండా వెంటనే స్పాట్లో నిర్ణయాలు తీసుకొని చనిపోతారు. అది పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, అన్ని విధాలుగా తెలుసుకునే వ్యక్తులు కావచ్చు. ఇది కరెక్ట్ కాదని మహాజన రాష్ట్ర సమితి 2 చేతులు జోడించి తెలియజేస్తారు.